హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం. నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025 ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. ఇవి కో ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్. బాలబాలికలకు విడివిడిగా హాస్టల్స్ ఉంటాయి. భోజన వసతి సౌకర్యాలతో పాటు 12వ తరగతి వరకు బోధన ఉచితం. యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు కూడా ఇస్తారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు మాత్రం విద్యాలయ వికాస్ నిధి కోసం నెలకు 600 చెల్లించాల్సి ఉంటుంది. బాలికలు, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, పేదింటి పిల్లలకు దీని నుంచి మినహాయింపు వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకైతే నెలకు 1500 చెల్లించాలి. 6 నుంచి 8వ తరగతి వరకు మాతృభాషలో బోధన ఉంటుంది. తర్వాత మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టుల ఆంగ్ల మాధ్యమంలో, సోషల్ సైన్స్ హిందీలో బోధిస్తారు. ఈ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వార్షిక పరీక్షలు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక విద్యాలయాలు సీట్లు చూసినప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం 653 జేఎన్వీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 13 విద్యాలయాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వర్గాల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరో 2 విద్యాలయాలు కేటాయిస్తారు. తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో 6వ తరగతిలో గరిష్టంగా 80 మందికి అవకాశం కల్పిస్తారు. జిల్లాల వారీగా సంబంధిత జేఎన్వీల్లో గ్రామీణ విద్యార్థులకు 75% సీట్లు ప్రత్యేకించారు. ఇక అర్హత చూసినప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బి సర్టిఫికేట్ కాంపిటెన్స్ కోర్స్ పూర్తి చేసిన వారు కూడా అర్హులే. విద్యార్థులు 2013 మే 1 నుంచి 2015 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. జేఎన్వీ సెలక్షన్ టెస్ట్ దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో కండక్ట్ చేస్తారు. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది. మొత్తం 100 మార్కులు ఉంటుంది. ఈ పరీక్షలో 3 సెక్షన్లు ఉంటాయి. వీటిలో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో 40 ప్రశ్నలు అడుగుతారు. దీనికి 50 మార్కులు కేటాయిస్తారు. అర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్లో ఒక్కోదానికి 20 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి 25 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కులు అనేవి ఏం లేవు. మెంటల్ ఎబిలిటీస్ టెస్ట్ గంట, మిగిలిన వాటికి ఒక్కోదానికి అర్ధగంట పరీక్ష సమయం ఇవ్వడం అనేది జరుగుతుంది. విద్యార్థులు బ్లూ అండ్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో ఓఎంఆర్ పత్రం మీద సమాధానాలు గుర్తించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ, కన్నడ, ఒరియా మాధ్యమాల్లో కండక్ట్ చేస్తారు. పరీక్ష సిలబస్ కోసం వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 16. జేఎన్వీ సెలక్షన్ టెస్ట్ తేదీలు జనవరి 18, ఏప్రిల్ 12, 2025. వెబ్సైటు navodaya.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇది జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన వివరాలు. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్